ఈరోజు రాష్ట్ర పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రన్న గారి ఆయన పిలుపు మేరకు ఈరోజు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వాళ్ళ దిష్టి బొమ్మ దర్శనం చేయడం జరిగింది. ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో తిండి తిని ఈ దేశంలో వండుకొని ఈ దేశంలో స్వేచ్ఛగా గాలి పీలుస్తున్నారంటే ఇలా నరేంద్ర మోడీ గారి పుణ్యమే. ఇలాంటి కాంగ్రెస్ ఉగ్రవాదులకు సపోర్ట్ చేసే పార్టీ కాంగ్రెస్. ఇలా ఉగ్రవాదులకు సపోర్ట్ చేసి దేశాన్నంతా నాశనం చేస్తుంటే నరేంద్ర మోడీ గారు వచ్చినాక హాయిగా కాలు మీద కాలేసుకొని పక్క దేశాలన్నీ ఇవాళ భయభ్రాంతులకు గురవుతుంటే ఇండియాలో భారతదేశంలో అందరూ వండుకుంటుంటే ఓర్వలేక ఒక రాష్ట్ర ప్రధానిని ఎట్లాంటి ఉగ్రవాది అని ఎట్లా అంటాడు? కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి సిగ్గు శరీరమని ఉండాలి. ఇవాళ ప్రధానిని ఒక మాట అంటున్నాడు, మొన్న అంటాడు ఆర్ఎస్ఎస్ వాళ్ళని బీజేపీ వాళ్ళని చంపేయాలని చెప్తాడు, మసీదుల్లో చెప్పాలంటాడు. అంటే ఈయన ఉద్దేశం ఏముంది? అసలు వీళ్ళు ఉగ్రవాదులతో దేశం నడిపేయాలనుకుంటున్నారా లేకపోతే ప్రజాస్వామ్యంతో దేశం నడిపేయాలనుకుంటున్నారా? వీళ్ళకి వస్తున్న ఆదరణ రాను అడగంటి పోతుంటే ఇవాళ దేశ ప్రధానమంత్రి మీద కింద వ్యాఖ్యలు వేస్తుంటే అధికారమంతా కొంతమందికే సొంతమైపోయింది. వలసలతో నడిగడ్డ బ్రతుకు ఆగమైపోయింది. తిరుగుబాటు జెండెగరలేకనే మార్పు మాయమయ్యింది. పలిసి నోడి కుట్టెరుగలేకనే బానిస బతుకయ్యింది. ఎన్ని ఏళ్లు ఇంకెన్ని నాళ్లు ఈ అణిచివేత మనపై, ఎన్ని ఏళ్లు ఇంకెన్ని నాళ్లు ఈ అణిచివేత మనపై. ఎదురు తిరిగి పోరాడి నిలబడితే రాదా గెలుపై. జై నడిగడ్డ యువత, జై నడిగడ్డ యువత, మార్పు కోసమై నడుం బిగిద్దాం మారిపోవు మన భవిత. జై నడిగడ్డ యువత, జై నడిగడ్డ యువత, మార్పు కోసమై నడుం బిగిద్దాం మారిపోవు మన భవిత. అణిచివేత ఎంత అధికమైతే ఉవ్వెత్తున లేవద ఉద్యమం. హేళనతో మొదలైన పోరు నడుపుతుంది మహోద్యమం. చినుకు చినుకులు ఒకటై కురిస్తే చడివానై పడుతుంది. బహుజనులంతా దండుగా